హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సిరి కోనసీమ పిల్ల. ఈరోజు వీడియోలో బయట రెస్టారెంట్స్లో తినే బిర్యానీస్ కన్నా ఎంతో టేస్టీగా ఉండే మటన్ ఫ్రై బిర్యానీ చేస్తున్నాను. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ మటన్ ఫ్రై బిర్యానీ ఎలా చేయాలి అనేది స్టార్ట్ చేద్దామా. ఈ మటన్ ఫ్రై బిర్యానీ చేయడానికి హాఫ్ కిలో మటన్ తీసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసి ఉంచాను. ఈ మటన్లోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వేయించుకోవాలి. ఈ మటన్ ఉడికేలోపు మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము. 1 స్టార్ అనైస్, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 1 జాపత్రి, 4 లవంగాలు, 1 యాలక్కాయ, 1/2 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. వీటిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సర్ జార్లోకి చిన్న కట్ట కొత్తిమీర, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క పీసెస్గా కట్ చేసుకొని, అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. దీనిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మటన్ని ఉడికించుకున్నాం కదా, ఈ ఉడికించిన మటన్ను వాటర్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఈ కుక్కర్లో వాటర్ బిర్యానీ కోసం యూస్ చేస్తాం కాబట్టి పడేయకుండా పక్కన ఉంచుకోవాలి. ఈ ఉడికించుకున్న మటన్ని ఫ్రై చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలని పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లాస్ట్లో ప్యాన్కి అడుగంటుకుపోతుంది కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కాసేపటికి ఈ విధంగా ఆయిల్ పైకి తెల్లుతుంది కదా, అప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి. మసాలా పౌడర్ పీసెస్కి పట్టే విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని ప్యాన్కి అడుగంటుకు పోయే వరకు కూడా మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత మసాలా స్పైసెస్ వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ షాజీరా, 2 స్టార్ అనైస్, 1 జాపత్రి, 2 యాలకులు, 4 లవంగాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని 2 మినిట్స్ వేయించుకోవాలి. మీడియం సైజులో ఉన్న 2 ఉల్లిపాయలు ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. 6 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. మటన్ 1/2 కిలో తీసుకున్నాను కాబట్టి రైస్ కూడా 1/2 కిలో తీసుకున్నాను. అంటే 2 కప్స్ తీసుకున్నాను. 2 కప్స్ రైస్కి 3.5 కప్స్ వాటర్ వేస్తున్నాను. నేను రైస్ను అరగంట సేపు నానబెట్టాను కాబట్టి 3.5 కప్స్ వాటర్ వేస్తున్నాను. రైస్ నానబెట్టకపోయినట్లయితే 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. 2.5 కప్స్ నార్మల్ వాటర్ వేసి 1 కప్ మటన్ వాటర్ వేసాను. మటన్ ఉడికించేటప్పుడు మనకి వాటర్ ఎంత వస్తుంది అనేది చూసుకొని వాటర్ అనేవి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు అరగంట సేపు నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. నేను ఈ బిర్యానీ కోసం నార్మల్ సన్న బియ్యం తీసుకున్నాను. మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే వాటర్ ఎన్ని పడతాయి ఏంటన్నది చూసుకొని వేసుకోవాలి.
వాటర్ అనేవి 80% వరకు ఎగిరేంత వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ముందుగా మటన్ ఫ్రై ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం కదా, దానిని పైన వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేయకుండా కొంచెం రైస్లోకి వెళ్ళేలాగా సర్దుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని పైన ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి. 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఓపెన్ చేయకుండా 10 to 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే మటన్ ఫ్రై బిర్యానీ రెడీ అయిపోయింది. అసలు ఈ బిర్యానీ ఎవరికి కూడా నచ్చకుండా ఉండదు. ఎవరికైనా కూడా ఈ బిర్యానీ ఖచ్చితంగా నచ్చుతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదండి వాళ్ళ వీడియో. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా గోదావరి సైడ్ రెసిపీస్లో ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది కామెంట్ చేయండి. తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాను. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.